హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నిన్ననైతే అదే రూట్ దర్శనం అయిపోయినంక ఈవినింగ్ టైమ్‌లోనైతే రాజేష్ వాళ్ళ పాప దగ్గరికైతే వెళ్ళాము. ఆమెనైతే గుట్ట దగ్గరనే ఈ కాలేజ్‌లో అయితే జాయిన్ చేశారు. హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీలో అయితే జాయిన్ చేసిర్రు. కాలేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఎంపీసీ, బైపీసీ సైడ్ కాకుండా ఇలాంటి స్పెషల్ కోర్సులు గిన చేయొచ్చు. ఇంకా ఎందుకంటే బీటెక్ సైడ్ వెళ్ళినంక జాబ్‌లు రాకుండా గాని కష్టమైతది. ఈ పాప అయితే వాళ్ళ మమ్మీని చూసి అయితే చాలా అంటే చాలా ఏడ్చింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాళ్ళ మమ్మీని చూసి 15 డేస్ అయిపోయింది కదా! ప్రతిరోజు తల్లిదండ్రులను చూసి ధైర్యంగా ఉండే పిల్లలు హాస్టల్‌లో ఏసినాక కొంచెమైనా బెంగపడుతుంటారు. కానీ వాళ్ళిద్దరు మమ్మీ, కూతురు ఏడ్చిర్రు. మేమే ధైర్యం చెప్తుంటాము. ఎప్పుడు ఏడవద్దు, పిల్లల్ని చదువుకోవడానికి పంపించినాం కదా! అట్లా ఏడవద్దని. కానీ నేను గిన ఒకానొక టైంలోనైతే ఏడ్చిన. నేను గిన పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసి హాస్టల్‌లో ఏసినప్పుడైతే ఇదైతే కాలేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ గిన మమ్మల్ని తినమని ఫోర్స్ చేశారు. మేము తిన్నాము. చాలా నీట్‌గా, టేస్టీగానే ఉంది ఫుడ్ గిన. ఎందుకంటే వాళ్ళది ఎట్లాగో సిస్టమాటిక్‌గా ఉంటది డిఫెన్స్ కాబట్టి. ఈ కాలేజ్‌లో జాయిన్ అయిన వాళ్ళైతే ఇంకా ఈ డిఫెన్స్ సైడ్ వెళ్ళడానికి, నావీ సైడ్ వెళ్ళడానికి, ఆర్మీ సైడ్ వెళ్ళడానికి, ఎయిర్ ఫోర్స్ సైడ్ వెళ్ళడానికి, పోలీస్ సైడ్ వెళ్ళడానికైతే అవకాశాలుంటాయి. అందరూ బైపీసీ తీసుకొని నీట్‌లో సీట్ రాకుండా, ఎంపీసీ తీసుకొని బీటెక్‌లో సీట్ రాకుండా ఇబ్బంది పడి, జాబులు రాకుండా ఇబ్బంది పడే బదులు ఇలాంటి వాటిలలోనైతే చేర్పిస్తే బాగుంటదనేసి మేమైతే అమ్మాయినైతే చేర్పియమని చెప్పినాము. వాళ్ళకినే చేర్పిద్దామని చేర్పిచ్చిర్రు. ఇంకా హైదరాబాద్‌లో ఉండే పిల్లలకైతే కొంచెం ఎంతైనా ఎక్సర్సైజ్ ఉండదు కాబట్టి, ఇప్పుడు ఈ ఇంటర్ మొత్తం ఆ అమ్మాయికి ఇంకా వాకింగ్, జాకింగ్, ఎక్సర్సైజ్, గేమ్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటది. మీరు గిన ఇలాంటివి చూస్ చేసుకోండి.